నేను చిన్న కోరికలు కోరను. నా కాంక్ష ఒక పదవి కోసం కాదు, నాది మహాకాంక్ష. నాది మహాకాంక్ష అంటే నాకు కూర్చోబెట్టి రిషికొండ ప్యాలెస్లు ఇవి కాదు. కొంతమంది కదా మహాకాంక్ష, నాకు అనవసరం. లేదంటే పదవులు ఏం చేసుకుంటాం. నా పిల్లలకి ఏం కావాలి సినిమాల ద్వారా సంపాదించుకుని వాళ్ళకి ఇస్తాను, అంతే. నేను చేయగలిగేదల్లా మన నేలకి ఏం చేయగలం. నేల అంటే నాకు దేశం, నేల అంటే నాకు భూమి. అందుకని వీటి కోసం మన వింగ్స్ ఉన్నాయి, పర్యావరణ విభాగాల దగ్గర నుంచి అన్నీ. వీటిని ఏం చేద్దామంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తయారవ్వాలని ముందు మనం తయారవ్వాలి. అందుకని నా కోరిక అంతా ఏంటంటే, ఈ మీటింగ్ తాలూకు పర్పస్ ఏంటంటే, ఫస్ట్ ఐ వాంట్ టు మోటివేట్ యూ, ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ మీ. రేపు ఇదే మెసేజ్ ఎక్కువ మందికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ కార్యాచరణ పెట్టి, ప్రోగ్రామ్స్ పెట్టి, ఐ వాంట్ హ్యావ్ ఎ స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. ఓట్లు ఎలా వేయాలి, దొంగ ఓట్లు ఎలా వేయాలి నేను చెప్పను మీకు, అవి చెప్పక్కర్లేదు అనుకోండి. నేను వాటి కోసం నేను చెప్పట్లేదు. అసే స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, హౌ టు ఫైట్ అగెయిన్స్ట్, హౌ టు సర్వైవ్ అగెయిన్స్ట్ అప్రెషన్, హౌ టు స్టాండ్ ఫర్ యువర్ ఇండివిజువల్ రైట్స్. నీ హక్కుల కోసం నువ్వు ఎలా పోరాడాలి, సామూహిక బలం ఎందుకు అవసరం. గత ప్రభుత్వంలో ఉండే పార్టీ వాళ్ళు ఎందుకు భయపడతామంటే, అందరూ వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారండి, వాళ్ళ దగ్గర రౌడీలు ఉన్నారండి, పొడి చేస్తారండి. అంటే నేను మీకు ఇదే చెప్పాను అందరికీ. వాళ్ళు తిప్పి కొడితే 10,000 మంది ఉన్నారా రౌడీలు, 5 కోట్ల మంది జనం. ఇన్ని ప్రతి పార్టీ ఏం చెప్పుకుంటే మాకు 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది. ఈ ఉండి ప్రయోజనం ఏంటి? ఒక 100 మంది ఉన్న గుండాలు ఉన్న ఒక పార్టీకి భయపడతారు ఎవరైనా? జగన్నాథ రథ చక్రాలు నలిపేద్దా? అది కదా కావాలి. నాకేముందంటే, ఐ వాంట్ జనసేన నాయకుడు కానీ, జన సైనికుడు కానీ. సైనికుడు ఎందుకు పెట్టాను, జనసేన అని ఎందుకు పెట్టానంటే, ఈ దేశంలో పోరాట పట్టుకుని చంపేశారు అందరూ, స్ఫూర్తిని చంపేశారు అందరూ. శాంతి వచనాలు, ఈ చెంప కొడితే ఈ చెంప కొట్టి కొట్టండి పర్లేదు, కొంచెం కొట్టిన తర్వాత వెనక్కి కూడా తిరిగి కొట్టండి. ఎప్పుడు శాంతి వచనాలు పలకాలి, ఎప్పుడు హితవచనాలు చెప్పాలి, ఎప్పుడు పోరాటం చేయాలి, ఆ తేడా మర్చిపోయారు అందరూ. నువ్వు శాంతి వచనాలు చెప్పాల్సిన చోట శాంతి వచనాలు చెప్పాలి, హితవచనాలు చెప్పాల్సిన చోట హితవచనాలు చెప్పాలి, కత్తి పట్టాల్సిన చోట కత్తి పట్టాలి, కత్తి పట్టాలి తప్ప. అలా కాకుండా మనం కూర్చోబెట్టి అలగకూడదు. పార్టీల్లో ఎవరి మీద అలుగుతాం? నేను చాలామంది మన వాళ్ళందరికీ చెప్పా, మీరు ఉంటే బాగుంటుంది, పోరాటం చేసి. సడన్గా ఎన్నికల సమయంలో అందరూ వెళ్ళిపోయారు బయటికి. నేనేం చేస్తాను, మీ కర్మను వదిలేశాను. నేను చెప్పా, ఉంటే ఉన్న చోట తవ్వితే ఏదైనా వస్తాయి, కానీ మీరు అన్ని చోట్ల ఒకసారి ఒకటి కర్మ కదా, ఒకటి నా కర్మ ఏంటి, నేను ఉన్న చోట తవ్వుతూ ఉంటారు కదా. 15 నెలలకు కానీ వచ్చినపాటి ఒక చేత నీళ్ళు దొరికినాయి ఈరోజు జనసేనకి, వచ్చిన బకెట్ నీళ్ళు. అసలు అలా కాకుండా 5 సంవత్సరాలకి ఏం కావండి చెప్తాడు. నువ్వేం ప్రతి ఒక్కడు ఏం కాబట్టి వాడు అనుభవంతో చెప్తాడు. నేనేమనుకుంటాను, నీ అనుభవం ఎంత, అది నీ అనుభవంతో నన్ను కొలవకండి. మన అనుభవాలతోటి ఆయన ఒక డాక్టర్ గారిని ఎక్కడ కొలవగలను? మీరు మీ వల్ల కాదండి రిపోర్టు, ఉద్దాన కిడ్నీ రిపోర్ట్ మీరు చేయలేరు, దాని పరిష్కారం ఆలోచించలేరంటే, నేను నా అనుభవంతో చూస్తాను. నాకు బేబీసీలు తెలియదు మెడిసిన్ గురించి. అంటే ఎవరి తపన, ఎవరి కాంక్ష, దాన్ని బట్టి కూర్చోబెడితే ఒక పరిష్కారం. అట్లాగా వీ హ్యావ్ టు బికమ్ ఎ స్ట్రాంగర్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. అంటే మనం ఒక సమూహాన్ని ఎదుర్కోవాలంటే మనం ఇంకొక బలమైన సమూహం ఉండాలి. ఎలాంటి సమూహం ఉండాలి? సైద్ధాంతిక బలంతో, ఒళ్ళంతా రక్తంలో ఇంకిపోయిన సైద్ధాంతిక బలంతో ఉంటే మనం ఇలా చూస్తే ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు వస్తే కొడతారు. ఫైనల్గా పాలిటిక్స్లో పిడికిలి బలం చాలా అవసరం. శాంతి వచనాలు ఎంత అవసరమో. మాకు ఎలా ఉంటుందని నేను చిన్నప్పుడు, నేను మన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది నా గోల్. ఏది మన లేదు, దానికి సంబంధించిన ఒక దేవత ఉంటుంది.
జపనీస్ గాడెస్ అనుకోండి. ఆవిడ ఇట్లా ఇట్లా ఉంటుంది. ఏంటంటే నువ్వు ఆగు లేదని దెబ్బ పడతాను. సో మనం మనం సైద్ధాంతిక బలంతో మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, సంయమనం పాటించాలి, మనం నిలబడాలి, మనతో పాటు ఆధారంగా ఉన్న వాళ్ళని నిలబెట్టాలి, నిలదొక్కుకోవాలి. కానీ ఈ ప్రాసెస్లో ఇది ఒకటి జరుగుతూ ఉండాలి. అలాగే ప్రత్యర్థులు పిచ్చిగా మాట్లాడితే ఏ మాత్రం సందేహం లేకుండా అవసరం అయితే తట్టుకునే శక్తి కూడా కావాలి తప్పదు.